ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. కాసేపటి క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా ఇరువురి సమావేశం కొనసాగింది. ఉదయం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు రేవంత్ బృందం తెలిపింది. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఢిల్లీ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో మొదటి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. సమావేశంలో ప్రధానంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు ఇవ్వద్దంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక బనకచెర్లకు సంబంధించిన లింక్ ప్రాజెక్టు చట్ట విరుద్ధమైన అంశాలను కూడా స్పష్టం చేశారు. ఈ అభ్యంతరాలను పరిగణన తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారని కూడా సమావేశం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించడం జరిగింది. ఇక అనంతరం గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు తెలంగాణకు బ్లాంకెట్ యూనివర్సిటీ ద్వారా రాసి ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఆచితూచి అడుగులేదని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేద్దని అంశాన్ని కూడా మంత్రికి స్పష్టం చేస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తోని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీలు రఘువీర్ రెడ్డి, మల్లు రవి, అదేవిధంగా ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి జితేందర్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ లోని మెట్రో ఫేజ్ 2 కు సంబంధించిన అనుమతులు ఇవ్వాల్సిందిగా మెట్రో ఫేజ్ 2 కు సంబంధించి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలపడం, పలు నిధులు రిలీజ్ చేయడంతో పాటు ఇక కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన అనుమతులకు సంబంధించి ఇప్పటికి అనుమతులు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. మరోవైపు హైదరాబాద్ కావచ్చు, ఓవరాల్ గా తెలంగాణలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అంశాలు కూడా కేంద్రం నుంచి రావాల్సిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వాటి నిధులకు సంబంధించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా కూడా మంత్రితో చర్చ జరిగింది. కాసేపటి క్రితమే ఇక యూకే మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇక సిబిఐ వ్యవస్థాపకుడు టోనీ బ్లేయర్ చెప్తున్నారు. రాష్ట్రంలో విద్యకు సంబంధించిన అంశాలు కావచ్చు, విద్యలో సంస్కరణలు కావచ్చు, అదేవిధంగా నూతన విద్యా విధానానికి సంబంధించి తీసుకురావడం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మెరుగైన విద్యా సంస్థలు ఏర్పాటు చేయని అంశాల్లో పలు సంస్థ ఏర్పాటు చేయాల్సిందిగా కూడా టోనీ బ్లేయర్ కు విజ్ఞప్తి చేసినట్టు తెలుసు. ప్రస్తుతానికి ఆ సమావేశం కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి ఢిల్లీని బదిలీ చేయబోతున్నారు. రేపు అధిష్టానం పెద్దల్ని కలిసే అవకాశం ఉంది. అధిష్టానం పెద్దలతో మరోసారి కూడా అటు రాష్ట్రంలో ఇప్పటికే పార్టీలకు సంబంధించిన పదవులతో పాటు కార్పొరేషన్ సంబంధించిన అంశాలతో పాటు మరో 3 మంత్రివర్గాలకు విస్తరణకు సంబంధించిన అంశాలు కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలో రేపు అధిష్టానం పెద్దలను కూడా కలిసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.